మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. విశాఖ ఏయూలో విద్యార్థి మృతి చెందడం ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థుల ఆందోళన బాట పట్టారు. బీడీ హాస్టల్ విద్యార్థి మణికంఠ మృతి చెందడంపై నిరసన తెలుపుతున్నారు. ఏయూ డిస్పెన్సరీలో సకాలంలో అందని వైద్యం అందలేదని అంటున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన మణికంఠను కేజీహెచ్ కు తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఏయూ పాలకుల నిర్లక్ష్యంతో మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థులు అంటున్నారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఏయూ వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఏయూ విద్యార్థులు ముందుకు వస్తే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏయూ విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏయూలో విద్యార్థికి ఫిట్స్ వచ్చి మృతి చెందాడని, ఆ సమయంలో అంబులెన్స్ ఉన్నా అతన్ని కాపాడుకోలేకపోయామని చెప్పారు. కానీ దాని వెనుక ఏదో ఉందని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం సరికాదని చెప్పారు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తప్పులుంటే సరిదిద్దుకోవడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. తప్పు జరగకుండా రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు ఆయన. అలాగే వీసీల నియామకం పారదర్శకంగా చేపడుతున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. అంబులెన్స్ నిన్న ఏయూలో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరుచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరికీ నేను తెలియజేస్తూ, రాజు గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా. ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకునేదానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, సమస్య పరిష్కరించి ముందరకెళ్ళాలి. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో
ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతున్నాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు కూర్చోవాలి, చర్చించాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తాం మటుకు కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం. రిపోర్ట్ 100 రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. విశాఖ ఏయులో విద్యార్థి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు ఆందోళన బాట పెట్టారు. బీడీ హాస్టల్ విద్యార్థి మణికంఠం మృతి చెందడంపై నిరసన తెలుపుతున్నారు. అలాగే ఏయూ విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడడం జరిగింది. ఏయూలో విద్యార్థికి ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. అంబులెన్స్ ఉన్న విద్యార్థిని కాపాడుకోలేకపోయామంటూ నారా లోకేష్ అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మనకు అందుబాటులో రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఏం జరిగింది? మనం చూస్తున్నాం ఏయూలో విద్యార్థి ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. ఏయూ విద్యార్థుల ఆందోళనపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? చూసుకుంటే గత మొన్న మధ్యాహ్నం ఒక విద్యార్థి అయితే ఆటోదాంతో మృతి చెందాలని చెప్పి కూడా విద్యార్థులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అయితే ఫిక్స్ రావడం వల్ల చనిపోయిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ విద్యార్థి మృతికి పూర్తిగా అధికారులు నిర్లక్ష్యమే కారణమని చెప్పి విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళన ప్రస్తుతం మనం అయితే యూనివర్సిటీలో రీసెర్చ్ ఆందోళన చేస్తున్న విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్పెన్సరీలో సరైన మందులు లేదు, విద్యార్థులకు సరైన వైద్యం అందడం లేదు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వడం లేదంటే విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడే కాసేపటి క్రితం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మాట్లాడడం జరిగింది. విద్యార్థులకి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామంటూ నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలోనే విద్యార్థులు ముందుకు రావాలి, ఆందోళన విరమించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఒక కమిటీని కూడా వేసాం. కమిటీ కూడా 10 రోజుల్లో నివేదించాలని చెప్పి లోకేష్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సంఘాలతో పాటు మొత్తం స్వచ్ఛందంగా విద్యార్థులు రావడం వచ్చింది జగన్ అయితే జరిగింది. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవంటే మన విద్యార్థులు తెలియజేస్తున్న పరిస్థితి ఎవరైతే విద్యార్థి మైకంగా మృతి చెందారో ఆ విద్యార్థికి న్యాయం జరగాలి, మరో విద్యార్థులు బలైపోకుండా ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి దీనికి ఖచ్చితంగా దీనికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే నారా లోకేష్ ఏదైతే అసెంబ్లీలో ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ ఎలా స్పందిస్తారనేది అయితే వేచి చూడాలి. రేపు ఇష్టమైతే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే ఏమైనా కనిపిస్తుంది. మరి విద్యార్థుల ఆగ్రహాన్ని కట్టడి చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేసుకోవడానికి అదే ముఖ్యంగా చేసుకుంటే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకి అధికారులకు అయితే పోలీసులు పొమ్ముకొస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడం వాళ్ళ ఆగ్రహానికి కూడా మరింత దూరవంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే స్పష్టమైనటువంటి హామీ కావాలి. అదేవిధంగా ఏదైతే